Love is and love is సింహం అత్యాశ. ఒకానొక దట్టమైన అడవిలో ఒక సింహం ఉండేది. అప్పుడు మండు వేసవి కాలం. ఆ రోజు సింహం చాలా ఆకలితో ఉంది. అది ముందుగా సమీపంలోని నదిలో నీళ్లు త్రాగి తర్వాత ఆహారం కోసం వేట ప్రారంభించాలనుకుంది. గుహ నుండి బయటికి వచ్చి నీరు త్రాగడానికి నదికి వెళ్ళింది. నదిలో నీళ్లు త్రాగాక ఆహారం కోసం వెతకసాగింది. అకస్మాత్తుగా దానికి పక్కనే ఉన్న పొదల్లో నుంచి శబ్దం వినిపించింది. అది అక్కడికి వెళ్ళేసరికి అప్పుడే ఒక చిన్న కుందేలు పొదల్లో నుంచి బయటకు వచ్చింది. సింహాన్ని చూసిన కుందేలు చాలా భయపడింది. దానికి దొరకకుండా తప్పించుకునే ప్రయత్నం చేసింది. కానీ సింహం మాత్రం ఆ కుందేలును చాలా తేలికగా పట్టేసుకుంది. పాపం కుందేలు సింహం పాదాల కింద చిక్కుకుంది. ఈ చిన్న కుందేలు నాకు ఆకలి తీర్చలేదు అనుకుంది. సింహం అయినా కుందేలును తినడానికి సిద్ధమవుతున్న సింహానికి అకస్మాత్తుగా ఒక జింక కనపడింది. సింహంలో అత్యాశ మొదలైంది. ఇది చాలా ఆలోచించింది. ఈ చిన్న కుందేలును తినడానికి బదులు ఆ పెద్ద జంతువును తినడం మంచిది. ఇప్పుడు ఆ జింకను తినగలిగినంత తిని మిగిలింది రాత్రికి దాచుకోవచ్చు అనుకోగానే దాని నోట్లో నీళ్లు ఊరాయి. ఆ జింకను చూస్తుంటే ఇక కుందేలును తినాలని అనిపించలేదు. వెంటనే కుందేలును విడిచిపెట్టి జింకను వెంబడించింది. సింహం దాంతో కుందేలు బ్రతుకు జీవుడా అనుకుని పరుగు అందుకుంది. వీలైనంత త్వరగా అక్కడి నుండి పారిపోయింది. సింహం జింకను వేగంగా వెంబడించసాగింది. అయితే తెలివిగల జింక అంతకంటే వేగంగా పరుగు తీసి దట్టమైన అడవిలోకి పారిపోయింది. జింకను చేజిక్కించుకోవడానికి సింహం ఎంత కష్టపడ్డా అప్పటికి అది దాని కళ్ళ ముందు నుంచి అదృశ్యమైపోయింది. అత్యాశకు పోయిన సింహానికి జింక కాదు కదా, ఆఖరికి కుందేలు కూడా లేదు. ఈ కథలో ఈ నీతి ఏమిటంటే చెట్టు మీద ఉన్న 2 పక్షుల కన్నా చేతిలో ఉన్న ఒక పక్షి ఎంతో విలువైనది. Subscribe, like. Thanks for watching.